అంటే బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటారు ఏంది మీరు బ్లాక్ మెయిల్ ప్రభుత్వం మీది మీరు బ్లాక్ మెయిల్ చేస్తే భయపడతారు ఏంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు ఇట్లా విజిలెన్స్ కమిటీ లేయాలంటే ఫస్ట్ మీ మీద వేయాలి 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు 100 రోజుల్లో హామీలు ఇస్తాను మోసం చేసింది మీరు ఇలా మీ మీద ఎవరు కమిటీ వేయాలి ఇవాళ ప్రజలు ఏం చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేరు మీరు కాబట్టి ఇలా యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తే 100% భారతీయ జనతా పార్టీ వాళ్ళ కండగా ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే మీరు సమయం ఇచ్చిర్రు చర్చలకు వచ్చిర్రు సమయం విరమించిర్రు మళ్ళా సమయం ఇస్తా అన్నప్పుడల్లా మీరు ఇదా అంటే సార్ బెదిరింపు ధోరణి మీ బెదిరింపు ధోరణులకు భయపడే ప్రసక్తి లేదు నేను యాజమాన్యాలను కోరుతున్నా మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉన్నది విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం ఇలా విద్యార్థుల పేద విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు మీద పరిస్థితి వచ్చింది దాని గురించి ఆలోచించకుండా మీరు బ్లాక్ మెయిల్ చేస్తుంటే తమాషాలు అయింది మీకేమన్నా మీరు బెదిరిస్తే భయపడతారు అయింది ఇలా ఇదైపోయింది నెక్స్ట్ రేపటి నుంచి ఏం చేస్తున్నారు హాస్పిటల్ అందరూ సమ్మె చేస్తున్నారు రేపటి నుంచి ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు ఇలా వాళ్ళు సమ్మె చేయడానికి వాళ్ళు మొత్తం హాస్పిటల్ బంద్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పేద ప్రజల పరిస్థితి ఏంది అలా హాస్పిటల్లో సమ్మెకు రెడీ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉపాధి వీళ్ళు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కాలేజీలు కిరాయి లోన్లు తీసుకొచ్చారు పాప వాళ్ళు చిన్న చిన్న కాలేజీలని లోన్లు తీసుకొచ్చారు ఆ లోన్ల పైసలు కట్టకుండా ఇంటి కిరాయిలు కట్టకుండా కరెంటు బిల్లులు కట్టకుండా దానిలో పనిచేసిన సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఏదో దానిలో కోట్లు సంపాదించడం కాదు వాళ్ళు ఇంత దుర్మార్గమా ప్రభుత్వానికి నేను మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వం దిగి రావాలి 500 కోట్లు 1000 కోట్లు 1500 కోట్లు టోకెన్ అమౌంట్ ఇవన్నీ కాదు పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలి మన చర్చల ప్రసక్తి లేదు చర్చలుండయి వాళ్ళ అకౌంట్లో పైసలు పడాలి వాళ్ళకి అకౌంట్లో పైసలు పడ్డకనే సమ్మె విరమణ ఉంటుంది ఇప్పుడు యాజమాన్యాలు మళ్ళీ చెప్తున్నా మీరు గిట్లా ఈసారి లాస్ట్ మేము కూడా మీరు తగాయించుకోలే మేము తగాయించిపోయినాం మేము మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటే మీరే భయపడడానికి పోతున్నారు ఎన్ని రోజులు భయపడితే పైసలు వస్తాయండి ఇలా మీకు మేము సపోర్ట్ చేస్తుంటే కూడా మీరు వెనకడుగు వేసి మీరు ఇక రాజీ ధోరణికి వస్తే ప్రభుత్వం ఎట్లా దిగొస్తుంది ఈసారి యాజమాన్యాలు దిగొస్తే ఇక నెక్స్ట్ మీకు మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు రాష్ట్రపడుతున్నారు ఎవరు సపోర్ట్ చేయరు మీకు మేము విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం ఇది రాజకీయాల కోసం చేస్తలే మేము ప్రభుత్వాన్ని విమర్శించాలి ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి ఆలోచన మాకు లేదు విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం మీ సమస్యలు పరిష్కరించడం మాకు ముఖ్యం కాబట్టి మీకు సపోర్ట్ ఇస్తున్నాం మీరు వెంటనే మీ సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు నిన్ననే మాట్లాడారు వారు కూడా పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి వారి మాటగా ఈ రోజు మీ ముందు ప్రకటిస్తున్నారు ఇప్పుడు ఎవరి వాళ్ళు మాదనుకుంటే వేరే అంటారు ఆయన వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి 10 సంవత్సరాలు మీరే ఉన్నారు ఇంతకుముందు 10 సంవత్సరాలు మీరున్న జుబ్లీస్ పరిస్థితి ఏంది వాళ్ళ గదే పాతబడ్డ ఇండ్లు మురికి గల్లీలు అవి తప్ప ఏమన్నా అభివృద్ధి చేసిరా మీరు 3,000 రూపాయలు అప్పుడు మహిళలకు పెన్షన్ ఇస్తున్నారు ఇచ్చిందా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇచ్చిందా ఇయ్యలే పెన్షన్లు ఇయ్యలే ఇల్లు ఇయ్యలే కనీసం జుబ్లీస్ పడుచుకోలేదు ఎందుకంటే మీరు జుబ్లీస్ అంటే అద్దాల మేడ అంగు ఆడబట్టలు మీరు అనుకున్నారు ఎప్పుడు కేసీఆర్ గారు కానీ మంత్రులు కానీ బస్సులో తిరగలే మీ వల్లనే ఇవాళ పరిస్థితి వచ్చింది మీరు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జుబ్లీస్ వాళ్ళు ఓటేసారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేసారు జుబ్లీస్ అందంగా తీర్చిదిస్తాము సమస్యలు పరిష్కరిస్తాము 2,500 రూపాయలు ఇస్తాము 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తాము అన్ని ఇస్తామని చెప్తే వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కనీసం పట్టించుకున్న పాపన పోలే కాబట్టి ఇద్దరికి ఓటేస్తే మాకు ఏం కాలే మా కోసం కొట్లాడే పార్టీ కావాలి మా కోసం స్ట్రీట్ ఫైట్ చేసే పార్టీ కావాలి గల్లీలో నిలబడి మా కోసం కొట్లాడే పార్టీ కావాలి ఆ కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు అరెస్ట్ అయ్యారు జైలుకు పోయారు కానీ మేము అప్పుడు గ్రహించలే గుర్తించలే